హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ప్లేట్ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఈ ప్లేట్ డెకరేషన్ ఏంటంటే మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, హాఫ్ శారీ ఫంక్షన్ కానివ్వండి, నిశ్చితార్థం, సీమంతం, ఎట్లాగో మనం పళ్ళు, పువ్వులు, లేకపోతే ఇంకేమన్నా స్వీట్స్ అవన్నీ ప్లేట్స్లో తీసుకెళ్తాం. ఈ డెకరేషన్ ఏంటంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫొటోస్ ఎటు తీస్తాం కదా, ఆ ఫ్రేమ్ ఇంకాస్త బాగుండేటట్లు అట్లా చేయడం కోసం ఆ ప్లేట్ డెకరేషన్ అనమాట. యాక్చువల్గా తమిళనాడులో అయితే ఎన్ని ప్లేట్స్ తీసుకెళ్తే అంత గొప్ప అనమాట. మా వాళ్ళు మాకు సార తెచ్చారు, 23 ప్లేట్స్ తెచ్చారు, 25 ప్లేట్స్ తెచ్చారు అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఫ్రూట్స్ పెళ్ళప్పుడైతే మన పౌడర్, దువ్వెన ఇవన్నీ ఒక ప్లేట్ అని, స్వీట్స్ అని, చాక్లెట్స్ అని అన్ని ఒక్కొక్క ప్లేట్స్లో పెడతారనమాట. ఆ ప్లేట్స్ని ఇంకొంచెం ర్యాప్ చేసి వాటికి బౌ పెట్టి ఇంకాస్త అందంగా ఎలా చేయాలో ఇవన్నీ చూపిస్తాను. యాక్చువల్గా మేము కృతి ఓనిల్ ఫంక్షన్కి ఈ ప్లేట్స్తో డెకరేట్ చేసామన్నమాట. మాకు బాగా ఉపయోగపడి ఇప్పుడైతే ఆ డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం. మేము నా శ్రీమంతం అప్పుడు ఈ ప్లేట్స్ తెప్పించుకున్నాం అనమాట. యూజ్ చేయడం అంటే మన ఫంక్షన్కి యూజ్ చేయగానే మళ్ళీ వాళ్ళే కవర్ ఇచ్చారు, దీంట్లో ఇట్లా పెట్టేస్తాం. అందుకే ఇవి చాలా నీట్గా ఉన్నాయి. బెంగళూరులో చిక్పేట్లో తీసుకున్నాం. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, చిక్పేట్ వెరీ ఫేమస్ అనమాట. అన్ని హోల్సేల్ రేట్స్లో అలా దొరుకుతాయి. ఇది మాకు అరౌండ్ 70 రూపీస్ పడింది అనుకుంటా, ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, కానీ ఇన్ అండ్ అరౌండ్ 70 అనండి. ఇవి చాలా షేప్స్లో ఉన్నాయి, చాలా సైజెస్లో కూడా ఉన్నాయి. ఇది సరిపోతుందని చెప్పి మేమైతే ఇది తీసుకున్నాము. ఇప్పుడు ఈ ప్లేట్లో ఫ్రూట్స్ పెట్టి ఎలా డెకరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ ప్లేట్లో ఫ్రూట్స్ అవన్నీ పెట్టేద్దాము. నేనైతే జస్ట్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఈ ర్యాప్ తీసేసుకోండి. ఇట్లా కవర్ చేశారు. ర్యాప్ యాక్చువల్గా ఏ స్టేషనరీ షాప్ అయినా మనకు దొరుకుతుంది అనమాట. ఇది కొంచెం కష్టం వేసుకోవడం అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ మామూలుగా ప్లాస్టిక్ ర్యాప్స్ ఉంటాయి కదా, అవైతే ఇంకా ఈజీ అనమాట. జస్ట్ ఇట్లా వేసేసుకోవడమే కాబట్టి అదైనా తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం క్లాత్ ఇట్లా ఉంటుంది డిజైన్గా అని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు అన్ని సైడ్స్ స్టిక్ చేసేద్దాము సరిగ్గా పెట్టేసుకొని. సో ఇట్లా మనం 4 సైడ్స్ ప్లాస్టర్ చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇది పడకుండా ఇట్లా స్టిఫ్గా ఉంటుంది అనమాట. అండ్ వెనకాల ఇట్లా మీరు నీట్గా ప్లాస్టర్ వేసేసేయండి. వెనకాల కనపడదు కాబట్టి బాగా ఎంత వీలైతే అంత లాగేసేస్తే నీట్గా కనిపిస్తుంది. సో మన ప్లేట్ రెడీ అయిపోయింది. అండ్ మేము ఒక బౌల్ లాంటిది ఒకటి తీసుకొచ్చాము. యూజువల్గా బర్త్డేస్కి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు. ఇదనమాట. ఇది ఫ్లవర్ లాగా వస్తుంది, అందరికి తెలిసే ఉంటుంది. ఇది మన గిఫ్ట్ ర్యాప్ చేస్తారు కదా యూజువల్గా షాప్స్, అక్కడ అడిగితే ఇస్తారనమాట. మనం గిఫ్ట్ ర్యాప్ చేస్తాం కదండి, బౌల్ లాంటిది ఒకటి పెడతాం కదా అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది తీసుకొని చిన్నగా ఇట్లా చేస్తే మనకు ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇది ఇట్లా వస్తుంది. మనకి ఇట్లా ఈ స్ట్రింగ్స్ ఇచ్చారు కదా, ఇట్లా ప్లేట్కి ఇది కూడా స్టిక్ చేసేసుకోవచ్చు, లేకపోతే టై చేసుకోవచ్చు. మనకి ఎనఫ్ స్పేసే ఉంది. ఇప్పుడు అది పెట్టి చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇలా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం టైం, మనం ముందుగానే ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొకరు కూడా ఉంటారు కాబట్టి మనకి ఎవరైనా ఫాస్ట్గానే అయిపోతుంది. కృతి ఫంక్షన్ రోజు మేము చేసాం కానీ హడావిడి అయిపోయింది, అందుకే ఆ రోజు వీడియో తీయలేకపోయాము. కానీ ఆ ఫొటోస్ అయితే మేము చూపిస్తాము. మీరు కూడా ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలనుకుంటే ముందుగా ఇది తెచ్చి పెట్టేసుకొని చేసుకోండి. ఎటు మనం పెడతాం కదా, ఇంకాస్త అందంగా ఉంటుందని ఇట్లాగనమాట. యాక్చువల్గా నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ ప్లేట్స్ మేము నా శ్రీమంతం అప్పుడు కొన్నామన్నమాట. అంటే నా శ్రీమంతం అరౌండ్ డిసెంబర్లో జరిగింది, లాస్ట్ ఇయర్ 2019లో. అప్పటికే మేము ఈ ప్లేట్స్ తీసుకున్నాము. కాకపోతే అవి ఉంటాయి కదా పంచదార చిలకలు, ఇంకా ఫ్రూట్స్, ఇవన్నీ మేము పెట్టాము. అప్పుడు మేము ర్యాప్ చేయలేదన్నమాట. సో ర్యాప్ చేయకముందు ఎట్లా ఉంది, చేస్తే ఎంత అందంగా ఉంది, ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఆ ఫొటోస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడైతే అవి చూద్దాం.
మీకు అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దర్ వీడియో. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దాట్ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.